పుష్ప ది రైజ్ లో చూసింది మనం కేవలం ఇంట్రోస్ మాత్రమే. అసలు మెయిన్ స్టోరీ పుష్ప ది రూల్ లో ఉండబోతుంది. అలాగే మూవీకి మెయిన్ విలన్ కూడా పార్ట్ 2 లో రివీల్ చేయబోతున్నారు సుక్కు సార్. మనకి ఇప్పటి వరకు కనిపించిన విలన్లు కంటే మరో పెద్ద విలన్ ఉంటాడు మూవీలో. ఇప్పటి వరకు కనిపించిన జాలిరెడ్డి, మంగళం శ్రీను, ద్రాక్షాయిని, సిద్ధప్ప నాయుడు అండ్ భన్వర్ సింగ్ షికావత్ వీళ్ళందరినీ వెనక నుండి నడిపే మరో పెద్ద వ్యక్తి మూవీలో కనిపించబోతున్నాడు. ఆ క్యారెక్టర్ ఇమాజినేషన్ ని అండ్ వాయిస్ ని మాత్రమే చూపిస్తారంట. ఫేస్ ని మాత్రం రివీల్ చేయకుండా పార్ట్ 3 కోసం అతన్ని యూజ్ చేసుకుంటారంట. ఒకవేళ రెండో పార్ట్ క్లైమాక్స్ లో ఆ క్యారెక్టర్ ని ఇన్వాల్వ్ చేసిన పార్ట్ 3 లో అసలు విలనిజాన్ని చూడాల్సిందే. ఇక అన్నిటికంటే మించి అండర్ కవర్ లో ఉన్న పుష్పని బయటికి తీసుకొని రావాల్సి ఉంటుంది. మన తెలుగు సినిమాల అంచనాల ప్రకారం పుష్ప ఓ నార్మల్ పర్సన్ అయితే కాదు. అండర్ కవర్ లో ఉండి గంధం చెక్కల స్మగ్లింగ్ ని కంట్రోల్ చేయడానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ గా బన్నీ కనిపిస్తాడని టాక్. ఎందుకంటే మన హీరో విలన్ గా ఉండి మూవీని ఎండ్ చేయకూడదు, అది మెయిన్ పాయింట్. మరి ఈ విషయంలో సుకుమార్ ప్లానింగ్ ఏంటో 5th డిసెంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే. మరి పుష్ప క్యారెక్టర్ పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.